పేరు సుబ్రహ్మణ్యం. నేను హిమాలయాలోకి వెళ్ళిపోతున్నాను. భక్తి కోసం మనశాంతి కోసం అనుకోకండి. నాకు పెళ్ళి కావట్లేదని వెళ్ళిపోతున్నాను. నా పెళ్ళి పెటాకులు కావడానికి ఒక కథ ఉంది. ఇది కూడా ప్రేమ కథే. చూడట్లే కదా, ఎంత అందంగా ఉందో. అసలే మా పేర్లు దాటేసే. ఒకవేళ అమ్మాయితో పెళ్ళి కాకపోతే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఇంకా రాడేంటి వీడు త్వరగా వస్తే బాగున్నాం. బాగా లేట్ అయిపోతుంది. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? వచ్చేవారా? వీడే నా ఆప్తమిత్రుడు. వీడికి నేను పెట్టిన పేరు కమల్ హాసన్. వీడికి ఆ పేరు ఎందుకు పెట్టానో ముందు ముందు మీరే చూస్తారు. నా కష్టాలు ఏం చెప్పమంటారా నీకు? కష్టాలా? నీవా? అసలు నిజమైన కష్టాలు ఎలా ఉంటాయో నీకు తెలుసారా? నేను చెప్తాను విను. అర్ధరాత్రి 12 గంటలప్పుడు బీరు తాగాలనిపిస్తుంది. ఆ బీరు కోసం రాను 2 కిలోమీటర్లు పోను 2 కిలోమీటర్లు నువ్వు ఎప్పుడైనా నడిచావరా? నేను నడిచాను. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. బ్యాచులర్ లైఫ్లో డబ్బులు ఉండవు. ఆ డబ్బుల కోసం రాత్రిపూట సిటీలో మారు వేషాల్లో అడుక్కోవడానికి ప్లేట్ పట్టుకున్నాను. నువ్వు పట్టుకున్నావా? నేను పట్టుకున్నాను. చిన్నప్పుడు మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారి తోటలో జాంకాయల దొంగతనం చేశానని వాడు అదే చెట్టు కట్టి కొట్టేస్తే తిరిగి వాడి కుదిరికి లైన్ వేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? నాకు తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో 100కు 0 వచ్చాయని మా మాస్టర్ తోటి ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను అవమానిస్తే ఆ మాస్టర్ని ఎలా అయినా రాయితో పెట్టి కొట్టాలని ఎన్నిసార్లు దారిలో కాసి కొట్టలేకపోయాను నీకు తెలుసారా? అప్పుడు అప్పుడు పసి హృదయం పడే బాధ ఏంటో నీకు తెలుసారా? నాకు తెలుసు. ఇంట్లో చికెన్ బిర్యానీ వండితేనే పండుగ అంటారని, ర్యాగింగ్ చేస్తేనే కాలేజ్ అంటారని నీకు తెలుసారా? నాకు తెలుసురా. ఇలానే ఉంటాయరా మాలాంటి మధ్యతరగతి కష్టాలు. ఇవి కష్టాలారా? ఏ కాదా? మరి నీ కష్టాలు ఏంట్రా? ముడ్డి మీదకి 30 వేలు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. అవి కష్టాలు కాదారా? పెళ్లి సంబంధాలకు వెళ్ళవు, అదేమనంటే సిగ్గు అంటావు. ఎలా అయితే నీకు పిల్లని వాడేస్తాడు, పెళ్ళి ఎలా అవుతుంది? ఎలా అయితే 30 ఏంటి 60 వచ్చినా పెళ్లి కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుందిరా. అందుకే మా అమ్మకి చెప్పి ఆ అమ్మాయినే బయటికి రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుందిరా. సరే, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. నువ్వు కూడా రారా? ఇంటి దగ్గర అయితే రావచ్చురా. బయట మీరు ఒంటరిగా కలుసుకున్నప్పుడు నేను ఎలా వస్తాను? అలా అనుకురా. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళేవంటరా. నువ్వు కూడా రారా? రాను అంటున్నావు, నన్ను రమ్మంటున్నావు. అక్కడ నా వల్ల ఏదైనా జరిగిందనుకో, తర్వాత మళ్ళీ నన్ను ఏం అనకూడదు. చా నీ వల్ల ఎందుకు జరుగుతుందిరా? నువ్వు నా ఫ్రెండ్వే కదరా. సరే పద, నీ కర్మ. తరువాత నేనేం చేయలేను. అవును, ఇంతకీ అమ్మాయిని చూసావు నువ్వు? బాగుంది రోయ్. బాగుందా? ఫోటో చూడకుండా నువ్వెలా చెప్తున్నావురా? నీకు నచ్చింది కదరా. ఓ, ఈడేమన్నాడు? అమ్మాయి బాగున్నాడు కదా. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. హాయ్. ఏంటి హాయ్? ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి నీకోసం? ఈ వయ్యారి పేరు శ్రీదేవి. ఈ పేరు నేను పెట్టింది కాదండో, కథానుగుణంగా డైరెక్టర్ పెట్టాడు. బయట కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉందండి, అందుకే రావడం కొంచెం లేట్ అయింది. ఎవడీడు? వీడు నా ఫ్రెండ్. నేను ఒక్కనే రావడానికి కొంచెం సిగ్గు, అందుకే వీడిని తీసుకొచ్చా. ఇంతకీ మీకు నేను నచ్చానా? నచ్చలేదని చెప్తే వదిలేస్తావా? మీరు జోకులు బలేస్తారండి. నీకు జోకర్లా కనిపిస్తున్నానా నేను? అసలు ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? ముందు విషయానికి రా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? కనిపించట్లేదా?
కూర్చోనున్నాను. ఆ? ఆ? నువ్వు ఆగరా. హలో, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పెళ్లి కొడుకని వాడికి కానీ వాడి ఫ్రెండ్ అని నాకు కానీ ఇద్దరికీ రెస్పెక్ట్ ఇవ్వట్లా. నీలాంటి అందమైన అమ్మాయి దొరకదని పొగరా? లేక ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని అలుసా? ఒరే, ఆ అమ్మాయి ఇప్పుడు అలా అందిరా. నువ్వు ఊరుకోరా కాసేపు, నేను మాట్లాడతాను. నువ్వు ఆగురా. వీడి తరపున నేను సారీ చెప్తున్నానండి. వాడినెవరినో తీసుకొచ్చి నన్ను తిట్టిస్తావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే పెళ్ళైన తర్వాత అమ్మో, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ప్లీజ్ అండి, అలా కాదండి, నా మాట వినండి. వదిలేహే, నువ్వెందుకు బతిమాలుతావు దీన్ని? నువ్వు ఆగురా మామ, నేను అనవసరంగా తీసుకొచ్చాను. నేను ఊరుకోనరా. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇంతగా బతిమాలంటే నేను చూడలేనురా. చూడు, నీకంటే అందమైన తెలివైన డబ్బున్న అమ్మాయి వాడికి దొరకదనే పొగరతో మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు విను, నీకంటే అందమైన అమ్మాయిని, నీకంటే చదువుకున్న అమ్మాయిని, నీకంటే బాగా డబ్బున్న అమ్మాయిని నేను చెప్పేది ప్రతిదీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు విను. అయ్యో, 1 నెల రోజుల్లో అమ్మాయి తెచ్చి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు వాళ్ళ జంటను చూసి నువ్వు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. చూడు, మరి నాకంటే అన్నిట్లోనూ బెటర్ అమ్మాయిని తీసుకొస్తాడట. తన్నే చేసుకొని చావు, నన్ను వదిలే. ముంచావు కదరా. ఏమండి ఏమండి ఏమండి, ఆర్తి గారు ఆగండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ఆగండి. ఏంట్రా మామ, ఇదంతా నా కోసమే చేసావా? లేక అమ్మాయి బాగుంది కదా అని? ఏరా, నన్ను అనుమానిస్తున్నావా? రా, ఇలా కూర్చో. ఏరా, నన్ను అనుమానిస్తున్నావా? అలా కాదురా. చాలురా, చాలు. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో ఫ్రెండ్షిప్ కంటే ఏది గొప్పది లేదనుకున్నాను రా. కానీ నువ్వు నన్ను అనుమానించి దానికి విలువ లేకుండా చేసావు. ఇన్నాళ్ళు నాతో కలిసి తిరిగి కూడా అసలు ఎలా అనుమానించావురా నన్ను? నువ్వెవరురా? నా బెస్ట్ ఫ్రెండ్వురా. నువ్వు ఇక్కడున్నావురా, అలా నన్ను అనుమానిస్తావరా? పోరా. అరే పిచ్చోడా, ఫ్రెండ్షిప్ కోసం చచ్చిపోతావరా? నీకోసం ఏమైనా చేస్తాను రా. వీడెవడు మా వాళ్ళగా ఉన్నాడు? తీసుకో, వద్దా? నీ ఇష్టం. నాకు వదలవే. అరే నాకు నాది. మావాడేంటి? వద్దు, వాడే. నేను ఇవ్వను. నేనే కొనుక్కున్నా. నాది. అరే నా ఇష్టం, నేను కొనుక్కున్నా. అమ్మని, మావాడేంటి? మావాడే. ఈ అమ్మాయి వాడితో ఉందేంటి? అబ్బా, భలే చంపేవులే. నేనైతే ఇయ్య. చంపేస్తా నిన్ను. అమ్మ నా కొడుకు స్లో మోషన్ లో సాంగేసుకుంటున్నాడు. నిన్నే ఇవ్వరా? ఇవ్వు. నాదే. అవును, నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడా? అమ్మాయి దొరికితే చేసుకునేవాడే, కానీ దొరకట్లేదే. అంటే ఇంకా తనకు పెళ్లి కాలేదా? ఆ రోజు నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తా అని శబ్దాలు చేసావు. ఆవేశంలో 100 అంటాం. అవన్నీ చేసేస్తావా ఏంటి? ఆ రోజు వాడి నుంచి నేను తప్పించడానికి అలా అన్నా. పోనీ ఎవరైనా అమ్మాయిని చూడొచ్చు కదా. ఏంటి చూసేది? వాడిని పుట్టించిన వాళ్ళ అమ్మా నాన్నలే వాడికి ఇంతవరకు పెళ్లి చేయలేకపోయారు. పెళ్లి చూపుల్లో వాడు సెంచరీ కొట్టాడు. ఒక అమ్మాయికేమో అందం లేదంటాడు, ఒక అమ్మాయికేమో డబ్బు లేదంటాడు, ఒక అమ్మాయికేమో చదువు లేదంటాడు. ఈ 3 వాడికి లేవని వాడెప్పుడు తెలుసుకుంటాడు? వెధవ పెట్రోల్ బండిలోకి ఈరోజును కొట్టి నడిపించే మొహం వాడు. అవును, మీ ఫ్రెండ్ కి మన గురించి తెలుసా? ఏంటి తెలిసేది? తెలిస్తే గుండె చేస్తాడు ఎదవా. అబ్బా, అయినా మనం ఆ రోజు ఆ లెవెల్లో యాక్ట్ చేసాం. మరి అమ్మాయి ఎదవనా ఎక్కడే ఉన్నాడు, దొరికిపోయామా? అయినా ఎందుకు మా వాడిని కాదని వెళ్ళిపోయావు? వాడు ఎంత మంచి వాడో తెలుసా నీకు? అలాంటి వాడు ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు తెలుసా నీకు? హే, సడన్ గా ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? అది చూడవే, వాడున్నాడు. అది చూడవే, చూడు, అది చూడు. ఆ రోజు నీ వల్లే అలాంటి మంచి వ్యక్తిని వదులుకున్నాను. అలాంటి వ్యక్తిని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను తెలుసా. బాబు కమలాసన్, అమ్మా శ్రీదేవి, ఇక ఆపండి మీ నాటకాలు. మొత్తం విన్నాను, మీ ఇద్దరు యాక్టింగ్లు చూశాను. దండాలు బాబు, దండాలు. ఇంకా ఆపండి. ఏంట్రా ఇదంతా?
అది ఏ రోజైనా కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చావా నువ్వు? నువ్వు చెప్పింటే ఇంకో 10 నిమిషాలే కదా లేట్ అయింది. అయినా నేను ఎందుకు లేట్ వచ్చినా తెలిస్తే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎందుకు? మన ప్రేమ సక్సెస్ కావాలని గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టించా తెలుసా? ప్రసాదం ఏది? దారిలో ముచ్చట కనబడితే ఇచ్చేసాను. నుదుటిన బొట్టేది? షబ్బా, హెల్మెట్ పెట్టుకునేటప్పుడు చెరిపోయి ఉంటుంది. హెల్మెట్ ఎక్కడా? హెల్మెట్ ఎవరైనా జేబులో పెట్టుకుని తిరుగుతారా? బండి దగ్గర పెట్టొచ్చా. బండెక్కడా? పొద్దు పొద్దున్న ఇంటర్వ్యూలు అంటే మాకు అసలు ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు చెప్పు. ఏముంది, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు. వాణ్ణి రేపు వెళ్ళి కలవాలట. అంతే కదా, చెడగొట్టేద్దాం. ఇంకొకరు వస్తే అది కూడా చెడగొట్టేద్దాం. కానీ ఇలా ఎన్ని రోజులు? ఆర్తి, సీతమ్మ తల్లి లంకలో ఉందని తెలిసినా రాములు వారు వెంటనే వెళ్ళి తీసుకురాలేదు. దానికి కారణం అది టైము కాదు, అదంత ఈజీ కూడా కాదు. పని అవసరంతో పాటు టైం కూడా కావాలి. అంతవరకు ఎలాంటి వారైనా వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ మన హీరో ఫోటో ఉందా? వీడా? అవును, వీడికి ముందే తెలుసా? వీడు తెలియకపోవడం ఏంటి? వీడు నా ఫ్రెండే. అయితే మనం ప్రేమించుకున్న విషయం చెప్పే. ఏంటి చెప్పేది? వాడి పెళ్లి కోసం మేము తిరగని జిల్లా లేదు, గల్లీ లేదు. నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పాను అనుకో, వాడైనా చచ్చిపోతాడు, లేక నన్నైనా చంపేస్తాడు. అయితే వాడు నేను పెళ్లి చేసుకోవాలా? చా, అర్థం చేసుకో. వాడు తెలిస్తే బాధపడతాడని చెప్తున్నాను. రేపు మేమిద్దరం కలిసి వస్తాము. వాడితో కొంచెం ర్యాష్గా మాట్లాడు, మిగతాది నేను చూసుకుంటా. తర్వాత అయినా తెలిస్తే వివరంగా చెప్పు, సారీ చెప్దాం. ఓ ఓకే ఓకే. అది మ్యాటరు. అంటే మీరిద్దరూ ముందు నుంచి ప్రేమించుకుంటున్నారన్నమాట. అంటే నేను ఈ అమ్మాయిని కలవడానికి వెళ్తున్న విషయం నీకు తెలుసు. మరి అది ముందే చెప్పొచ్చు కదరా. అప్పుడు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదురా. మరి ఇప్పుడు చెప్తే బాధపడనారా? సారీరా. రే మామ, రే రే మామనుకురా. ఇన్నన్నావురా, ఫ్రెండ్ అన్నావు, గుండె అన్నావు. మీరిద్దరూ కలిసి ఏ లెవెల్లో యాక్ట్ చేశారా? అమ్మమ్మ, ఆ రోజు నువ్వు ఆ అమ్మాయి బాగుందన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. వీడు నా కోసం అంత రిస్క్ తీసుకుంటున్నాడంటే ఆశ్చర్యం వేసింది. నువ్వు అన్నట్టు నేను ఎదవను కదా. క్లైమాక్స్ వరకు అర్థం కాలేదు. మీరిద్దరూ బాగుండండి, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. అరే ఆగరా.